హలో గైస్, వెల్కమ్ టు XXX ట్రావెల్. నేను ఎవరో మీకు తెలుసా? తెలియకపోయినా పెద్ద ప్రాబ్లం లేదులేండి. సో మేము కన్యాకుమారి టు కాశ్మీర్ బై వాక్ బై హిచ్చేకింగ్ చేసుకుంటూ ఒక్క రూపాయి లేకుండా ట్రావెల్ చేసాం అన్నమాట. ఈరోజు మనం బడ్జెట్ బ్రేక్ డౌన్ చేయబోయే ఊరు ఏదంటే మన ఉత్తరాంధ్రాలో వెళ్ళి కోయంబత్తూర్ రీచ్ అవ్వడానికి మన దగ్గర ఉన్న 3 మార్గాలు: బై ఎయిర్, బై రైల్, బై రోడ్. సో ఒక్కొక్కటి బ్రేక్ డౌన్ చేసుకుంటూ వెళ్దాం. మీకు ఒకవేళ టైం ప్రయారిటీ అయితే యూ కెన్ చూస్ ఫ్లైట్, లేదరా బై మా బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకుంటే యూ కెన్ గో విత్ ట్రైన్. లేదు, కొంచెం జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాం, మన దగ్గర టైం గట్టిగా ఉంది, కొంచెం పైసలు ఉన్నాయి, ఇంట్లో ఏమనరు అనుకుంటే మంచిగా బండి తీసుకొని ట్రావెల్ చేయొచ్చు అనమాట. సో కోయంబత్తూర్ రీచ్ అయిన తర్వాత ఏం చేయాలి అన్నది మనం ఇప్పుడు మాట్లాడదాం. ఈ ఒక్క వీడియో చూస్తే చాలు, ఉత్తరాంధ్రలో మీరు ఎక్కడున్నా చాలా చాలా ఈజీగా కోయంబత్తూర్ రీచ్ అవ్వచ్చు. మేమైతే విశాఖపట్నంలో వెళ్ళి ట్రైన్ తీసుకున్నాం. అరౌండ్ ఒక 700 రూపీస్ పడింది పర్ పర్సన్, అంటే రౌండ్ ట్రిప్కి 1400 స్లీపర్ క్లాస్. సో జర్నీ టైం అరౌండ్ ఒక 28 అవర్స్ అలా ఉంటుంది. మీరు ట్రైన్లో వెళ్ళి కోయంబత్తూర్ రీచ్ అయిన వెంటనే కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ దగ్గర దిగి మీరు ఒక 30 రూపీస్ పే చేశారంటే మీకు అక్కడ ఏసీ హాల్స్ ఉంటాయి. నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడ వెళ్ళి మీరు ఇప్పుడు బయలుదేరాల్సింది ఎక్కడికంటే ఇషా ఫౌండేషన్కి. ఇషా ఫౌండేషన్కి మీరు రీచ్ అవ్వాలి అని అంటే 14D నెంబర్ మాత్రం ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, నోట్స్లో రాసుకోండి. 14D బస్సులు మీకు బయటికి రాగానే ఉంటాయి బస్ స్టాప్ దగ్గర, లేకపోతే అక్కడ మీకు అరుస్తూ ఉంటారు ఇషా ఫౌండేషన్కి అని 14D అని. ఆ బస్సు మీరు పట్టుకున్నారంటే అరౌండ్ ఒక 45 మినిట్స్ ఆర్ 1 అవర్లో మీరు ఇషా ఫౌండేషన్ని రీచ్ అయిపోతారు. ఇషా ఫౌండేషన్ని రీచ్ అయిపోయిన తర్వాత మీరు ఇషా ఫౌండేషన్లో చూడాల్సిన విషయాలు: మీరు అక్కడ ఆదియోగి స్టాచ్యూకి ఫస్ట్ వెళ్ళారంటే పప్పులో కాలేసినట్టే, ఎందుకంటే ఆదియోగి స్టాచ్యూ అనేది మీకు ఈవినింగ్ చూడడానికి చాలా బాగుంటుంది. ఈలోపు మీరు అక్కడ ఎక్స్ప్లోర్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే వాటర్ మెడిటేషన్ ఒకటి ఉంటుంది. కాకపోతే లోపలికి వెళ్ళాలంటే ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అలౌ చేయరు, ఎందుకంటే అక్కడ ఒంటిపైన ఒక్క నూనె పోగు కూడా ఉండకుండా అండర్ వాటర్లోకి వెళ్ళి మెడిటేట్ చేయాలి. అండ్ దీనికి 250 రూపీస్ అయితే మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత మొత్తం ఇషా ఫౌండేషను, అక్కడున్న ఈ శివ మందిర్, ఇవన్నీ మీరు తిరిగేసరికి మీకు ఈవినింగ్ అయిపోద్ది. సో ఈవినింగ్ అలాగా ఆదియోగి స్టాచ్యూని చూసి అండ్ ఆ లేజర్ షోని చూసి మీరు మళ్ళా ఆ 14Dలో రైల్వే స్టేషన్కి రిటర్న్ అయిపోయి అక్కడికి వెళ్ళి మీరు మీ బస్ పట్టుకొని మళ్ళీ మీ నేటివ్ ప్లేసెస్కి రీచ్ అయిపోవచ్చు. అరౌండ్ ఫుడ్డు ఇవన్నీ మనం బడ్జెట్ వేసుకున్న ఒక 2200-2200లో మీరు కోయంబత్తూర్ ట్రిప్ని చాలా సునాయాసంగా కంప్లీట్ చేసుకోవచ్చు.